పెంచిన విద్యుత్ ఛార్జీలపై ఇవాళ ఆందోళనలు చేయబోతోంది వైసీపీ. అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది అధిష్టానం. అయితే వైసీపీ ఆందోళనలకు కౌంటర్ ఇచ్చారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి. కూటమి సర్కార్ విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ కలెక్టర్లకు వినతి పత్రాలు అందించాలని విపక్ష వైసీపీ సిద్ధమైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే ప్రజలపై 15,000 కోట్ల భారం వేసిందని ఆరోపిస్తోంది. కూటమి 164 సీట్లతో అధికారంలోకి వచ్చింది. 6 నెలలు పూర్తవుతున్న సందర్భంగా పెంచము అన్నారు, ఆ మాట మీద నిలబడలేదు. తగ్గిస్తాము అన్నారు, ఆ మాట మీద కూడా నిలబడలేదు. తగ్గించకపోయారు, బాధుడు సెక్షన్ మొదలుపెట్టారు భయంకరంగా. కానీ విని ఎరుగని రీతిలో ఇవాళ విద్యుత్ ఛార్జీలు పెంచేటటువంటి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకుంది. సంపద సృష్టించడం అంటే ఛార్జీలు పెంచడమేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది కాంగ్రెస్. సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆరోపించారు. గతంలో జగన్ ప్రభుత్వం ఏం చేసిందో అంతకంటే చంద్రబాబు ప్రభుత్వం ఎక్కువ చేస్తోందన్నారు. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. సర్దుబాటు ఛార్జీల పేరుతో విద్యుత్ వినియోగదారుల మీద ఈ 7 నెలల్లోనే 15,485 కోట్ల రూపాయల అదనపు భారం టీడీపీ చంద్రబాబు ప్రభుత్వం మోపడం జరిగింది. ఈ స్మాల్ అమౌంట్ కాదు, 15,485 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరు. వైసీపీ తలపెట్టిన ధర్నాపై ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పందించారు. గతంలో సీఎంగా జగన్ చేసిన పాపాలే ప్రజలకు శాపాలుగా మారాయన్నారు. 2 ఏళ్ల క్రితమే విద్యుత్ ఛార్జీలు పెంచాలని జగన్ ఈఆర్సీని కోరారన్నారు.